వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నవంబర్ 24 నుండి డిసెంబర్ 3 వరకు గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ శిబిరం బుధవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకల్లో గోదావరిఖనికి చెందిన కళాకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజా బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది. ఆనందం, ఆశ్చర్యకర ప్రదర్శనలతో నవ్వుల పువ్వులు పూయించింది. కరీంనగర్ కు చెందిన ఇంద్రజాలికులు యతిరాజ్ మల్లేశం ప్రదర్శించిన ఇంద్రజాలం విద్యార్థులను సంభ్రాచర్యంలో ముంచెత్తగా, మేజిక్ రాజా ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ అందరినీ విశేషంగా అలరించింది. కాగడాలను కర్రలను సిల్క్స్ గా మార్చడం, గాలిలో నుండి కరెన్సీ, పూలు, గొడుగులు, పావురాలను సృష్టించడం, ఇలా గంట పాటు నాన్ స్టాప్ గా సాగిన మ్యాజిక్ క్యాడెట్లను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారులు మాట్లాడుతూ, గత 10 రోజుల కఠోర శిక్షణతో అలసిపోయిన క్యాడెట్లకు ఆట విడుపగా చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన మ్యాజిక్ రాజా బృందాన్ని అభినందించారు. అనంతరం క్యాడెట్లు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నేను మొదలు పెట్టలేదని చెప్పానా? అలా కాదు, అందరికీ కూడా ఎలా నమస్కారం చెప్పాలి అంటే, సోదర సోదరి మనులారా, నీకు సిగ్గు లేదురా? ఏంట్రా మళ్ళీ అంత మాట అన్నావు? లేకపోతే ఏంటయ్యా, ఇది ఏమైనా ఎలక్షన్సా? ఓహో ఎలక్షన్, ఓకే ఓకే, ఎలక్షన్ మీటింగ్ కాదు, మనం అంతా ఎన్సీసీ క్యాడెట్స్ దగ్గరికి వచ్చాం కదా. ఎన్సీసీ అంటే నీకు తెలుసా? తెలుసయ్యా. ఏంటి? నేచర్ క్యూర్ సెంటర్. ఒరే స్కూల్ అది కాదురా. మరి ఏంటి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్. నేషనల్, అవును, కాకి యూనిఫామ్లో ఉన్నారు, అందరు కూడా ఒక మినీ ఆర్మీ. అందుకని మనం అందరికీ కూడా నమస్కారం చెప్పాలంటే, సరే తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో బాగుంటుందండి. ఎవరికి బాగుంటుంది? ఎవరికి బాగుంటుందని కాదు, అందరికీ బాగుంటుంది. నాకు రాదు కదా. నీకు రాదంటే కాదు, నేను చెప్పినట్టుగా చెప్పు, ఓకేనా? ఓకే. Dear ladies and gentlemen, you fool, మళ్ళీ ఏమైంది? లేడీస్ అరే లేడీస్, ఓకే సారీ, అందరు కూడా చిల్డ్రన్ ఉన్నారు కదా, లేడీస్ అంటారు మరి. ఓకే ఓకే, అట్లా అనొద్దు. సరే అట్లా కాకుండా జనరల్గా అంటున్నాను కదా, అందుకని చెప్పేసి ఐ డోంట్ లైక్. ఏంటి? ఐ డోంట్ లైక్ జెంటిల్మన్. ఒరే ఇట్లా అయితే పట్టుకొని తంటారు. నిన్నే తంటారు. నన్ను కాదయ్యా, నిన్ను అన్నాలి. ఎందుకు? నన్ను వేసుకొచ్చాను. అలా కాదు, మనమంతా కూడా తెలుగులో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ప్రోగ్రామ్. అవునయ్యా. మరి ఇంగ్లీష్లో కూడా చెప్పాలి. ఎంతమంది అంటే కొంతమందికి ఇంగ్లీషే అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్పమన్నారు. నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 కేజీలు వచ్చు. ఏంట్రా? 2 కేజీలు. 2 కేజీల? ఎక్కడైనా ఇంగ్లీష్ అనేది క్లాస్ చదువుతారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్. ఈ కేజీలు ఏంటి? ఎల్కేజీ, యూకేజీ. ఓహో ఎల్కేజీ యూకేజీ. సరే అమ్మో, నీకు బాగానే వచ్చే ఇంగ్లీషు. సరే మరి ఓకే, ఇంగ్లీష్లో అమ్మను ఏమంటారు? ఓకే, వెరీ గుడ్, మమ్మీ అంటారు. మరి నాన్నను? డమ్మీ. డమ్మీయా? అదేంట్రా? మమ్మీ ఏం చెప్తే డాడీ అదే చెప్తాడు. మమ్మీ ఏం చెప్తే డాడీ అదే చెప్తాడు, డమ్మీ అంటారా? అలా కాదు. సరే ఓకే, అమ్మను మమ్మీ అంటాం కదా. అవునయ్యా. మరి పెద్దమ్మను ఏమంటావు? మ్యాక్సిమం. మ్యాక్సిమమా? మరి పిన్నిని ఏమంటావు? మినిమమా? అమ్మో, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు ఈ లెక్కన. సరే అలా కాదు, ఏదైనా ఒక పాట పాడితే బాగుంటుంది. నువ్వు వాడయ్యా, నేను కోరస్ ఇస్తా. నేను పాడితే నువ్వు కోరస్ ఇస్తావా? సరే ఓకే, పాడతాను. అమ్మాయే సన్నగా, అబ్బాయే లావుగా. సరే, ఇదేంట్రా పాట? కోరస్ అండి, ఇలా కాదు. నేను ఏది పాడితే నువ్వు కూడా అదే పాడడాన్ని కోరస్ అంటారు. సరేనయ్యా, ఇంకో పాట పాడాలా? సరే ఓకే, ఇది పాట కానే కాదు, అయితే ఎందుకు ఆడుతున్నావు? సరే, అదొక పాట ఉంటుందిరా. నీకు కొత్త పాట రావా? కొత్త పాటల? నేను ఈ మధ్య పెద్దగా సినిమాలు చూడలేదు. వచ్చిందే పాడాలా? సరే, నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నేను గడ్డి. మళ్ళీ ఏంట్రా అంత మాట అన్నావు? లేకపోతే ఏంటయ్యా కొత్త పాట? బాబు సౌండ్ అవుతుందమ్మా, కొంచెం సౌండ్
స్లైట్గా. సరే, ఇది కొత్త పాట కాదు, నేను ముందే చెప్పాను కదా. నాకు పెద్దగా అంటే ఈ మధ్య కొత్తగా సినిమాలు చూడలేదని. అయితే హిందీ పాట పాడు. హిందీ పాట పాడాలా? హిందీ పాటలు కూడా పెద్దగా రావు, వచ్చిందే వాడు, వచ్చిందే వాడాలా. సరే. కహో నా ప్యార్ హై ఏ గానా బోర్ హై. ఇలా కదా ఇక నీతో ఉన్నాను. సరే, నువ్వే ఏదైనా పాట పాడు. ఏ పాట? ఏదైనా ఒక పాట పాడు, నీకు వచ్చింది. హిందీ పాట? ఆ హిందీ పాట పాడు. నాకు హిందీ రాదు కదా. మరి రానప్పుడు హిందీ పాట ఎందుకురా? ఏదైనా ఒక పాట పాడు. తెలుగు పాట పాడాలా? ఆ పాడు. ఏ పాట? మళ్ళీ డిస్టర్బ్ చేయకు. ఇంకా పిల్లల ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఏంటి సీరియస్ అవుతున్నావు? పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయిరా. సీరియసా? అవును. నిజంగానే సీరియసా? అవును. చాలా సీరియసా? అవును. అయితే 108 ఫోన్ చేయి. అరే, ఇది 108 ఫోన్ చేసే సీరియస్ కాదురా. అలా కాదు, డిస్టర్బ్ చేయకండి. ఏదైనా ఒక పాట పాడు. పాడాలా? ఆ పాడు. పాడుతున్నాయి, పాడు. కొడి కన్ను కొట్టగానే కుర్రోన్ని. వెరీ గుడ్. ఎడం కన్ను కొట్టగానే ఎర్రోన్ని. వెరీ గుడ్. రెండు కళ్ళు కొట్టగానే గుడ్డోన్ని. ఇదే నా పాట. అట్లా కాదు. కుడి కన్ను కొట్టగానే కుర్రోన్ని, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోన్ని, రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా. ఇట్లా ఉంటుంది పాట. నాకు ఇట్లాగే. సరే, అలా కాదు. నువ్వేదన్నా మిమిక్రీ చేస్తే బాగుంటుంది. ఏం చేయాలి? గాడిద గాడిద ఎలా అరుస్తుంది నీలాగా. మళ్ళీ నా మీద పంచలేయడం ఆపి. అలా కాదు. కుక్క ఎలా అరుస్తుంది చెప్పు. నీకు తెలీదా? నాకు తెలియదని కాదు, మనం పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, నువ్వు చెప్తే బాగుంటుందని. కుక్క ఎలా అరుస్తుంది? నోటితోనే. నోటితోనే అరుస్తుందిరా. అలా కాదు. మనం ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బెటాలియన్, ఈ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి దగ్గరలో వచ్చినప్పుడు ఒక కుక్క అరిచింది కదా, నిన్ను చూసి. నన్ను చూసి. సరే, నన్ను చూసా, నిన్ను చూసిన తర్వాత ఈ కుక్క ఇక్కడ కుక్కలు ఎలా అరుస్తాయి ఒకసారి చెప్పు. నీకు సంగతి తెలియదు. ఏంటి? ఇక్కడ కుక్కలు అరవై, మరి కుక్కలు పట్టుకొని పీకుతాయి. అవునా? సర్లే, నేను వచ్చిందే కొత్త. ఓకే, మనం ఇందాక ఏంటి రామ్నగర్ తర్వాత ఏదో సర్కిల్లో నుంచి వచ్చాం కదా. అవునయ్యా, అక్కడ కుక్క ఎలా అరిచింది చెప్పామా? చెప్పు. చాలా డేంజరస్గా నచ్చింది. మరి అలా కాదు, ఇప్పుడు మనం గోదావరిఖ నుంచి వచ్చాం కదా. అవునయ్యా, గోదావరిఖలో కుక్క ఎలా అరుస్తుందో ఒకసారి చెప్పు. చాలా మందికి వీళ్ళు వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చారు. గోదావరిఖలో కుక్క ఎలా అరుస్తుంది? ఏంట్రా సౌండ్ రాలేదు? నీకు వచ్చిందా? ఏ గోదావరిఖలో కుక్క అరిస్తే ఇక్కడ దాకా సౌండ్ వినబడుతుందా?
ఇక్కడ మ్యూజిక్ సార్ మ్యూజిక్